లోపలికి వచ్చామంట. హలో గైస్, ఇప్పుడు మేము ఎంటర్ అవగానే ఇట్ వాస్ లైక్ గివింగ్ రాక్ వైబ్స్ అండ్ ఆల్. చాలా క్యూట్గా ఉండేవి, చాలా ఫొటోస్ దిగామన్నమాట. ఎంటర్ అవ్వగానే మాకు కాశ్మీర్ వైబ్స్ వచ్చాయి, బికాస్ ద థీమ్ ఇస్ సెటప్ లైక్ కాశ్మీర్ థీమ్ అనమాట. అండ్ లైక్ మీరు మీ ఫ్యామిలీతో ఆర్ మీ ఫ్రెండ్స్తో ఈ వీకెండ్ పక్కా ఈ ఎగ్జిబిషన్ అయితే ట్రై చేయాలి. నాకు కూడా యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. ఐ రియలీ ఎంజాయ్డ్. యాక్చువల్లీ మేమైతే చాలా టయర్డ్ అయిపోయాం, బికాస్ మార్నింగ్ నుండి మేము ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాం. యట్ ఐ really wanted to visit the exhibition because our theme, hype, everything is totally worth it. And Kashmir vibe anamata is actually waterfalls and mini waterfalls and mini houses or like fruits avanni petti like snowflakes avanni, like it was literally Kashmir theme. The details were perfect. Meeru మీ ఫ్యామిలీతో పక్కా వస్తే లాట్స్ ఆఫ్ పిక్స్ తీసుకొని మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వాయిస్ ఎందుకు తీసేశారని మీరు అనుకోవచ్చు, బికాస్ ఆఫ్ ద కాపీ రైట్స్. ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు అండ్ వీ కాంట్ కీప్ దట్. సో దాట్స్ వై నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ గైస్ ట్రస్ట్ మీ, ఇక్కడ సూపర్ గుడ్ రైడ్స్ ఉన్నాయి, మినీ గేమ్స్ ఉన్నాయి, గుడ్ స్టాల్స్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ చీప్ గైస్. మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు క్రేజీగా. అండ్ ఇక్కడ అదే కాకుండా జలకన్య కూడా ఉండింది. ఇక్కడ అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ క్రేజీగా ఉన్నాయని. లేటర్ నాకు బల్బ్ వెలిగింది అనమాట, యాపిల్స్ ఎందుకు ఉన్నాయి, బికాజ్ ఇట్స్ కాశ్మీర్, ఇలా థీమ్ ఇలా సెట్ చేశారని. తర్వాత ఆ థీమ్ అయిపోగానే ఎంటర్ అవుతే ఐ సా జలకన్య అండ్ మర్మేడ్స్ ఆల్ ఓవర్ దేర్. షీ వాజ్ వెరీ గుడ్, షీ వాజ్ గివింగ్ టైమ్ ఫర్ ఎవ్రీబడి. మేమైతే మంచి ఫొటోస్ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. షీ ఈస్ గివింగ్ బబుల్ కిస్సెస్ అండ్ ఆల్. నేనైతే ఫస్ట్ ఐ వాజ్ లిటిల్ షై అనమాట. షీ ఈస్ డూయింగ్ గుడ్ డాన్సెస్ టెక్నిక్స్ అండ్ ఆల్. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ తర్వాత మేము స్పెక్స్ కొనుక్కోవడానికి స్టాల్ కనిపించింది. ఇక్కడ క్యూట్ స్టాల్స్ అయితే నాకు పక్కా ఇష్టం, నాకు చిన్నప్పటి నుండి. ఇలా స్పెక్స్ ఆర్ గన్స్ అవన్నీ ఉంటాయి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. యాక్చువల్లీ నేనైతే స్పెక్స్ చూసాను అనమాట. నాకైతే ఫస్ట్ అన్నీ చిన్నపిల్లలకి లాగా లైక్ క్యూట్గా కనిపించాయి. నాకు ఐ రియలీ వాంటెడ్ దాట్ మోడర్న్ కైండ్ ఆఫ్ టైప్. నా అమ్మ చిన్నపిల్లలది పిక్ చేసేసుకుంది అనమాట, ఏదో ఒకటిలే బాగుంటుంది అని కొనుక్కుందామని. బట్ నేను బాగా సెలెక్టివ్గా ఆలోచించి మంచి పర్ఫెక్ట్ స్పెక్స్ తీసుకుంటే అమ్మ నీకు ఇవి ఎలా దొరికాయి, నాకు దొరకలేదే అనింది. భలే ఉన్నాయి అని అలా కామెడీ పీస్ లాగా చూసిందనమాట. అండ్ మీ వీడియో ఫుల్ చూడండి, యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ అవర్ ఎక్స్పీరియన్స్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బెడ్ షీట్ కూడా ఉన్నాయి గైస్. ద ఎగ్జిబిషన్ ఇస్ టూ గుడ్. king size cotton and they have the very best offers here also. I like it. Pure cotton మేము యాక్చువల్గా బెడ్షీట్స్ కొనడానికని బార్గెనింగ్ చేసాము. 1200ది 600కి. బట్ క్వాలిటీ వైజ్ ఇట్స్ సో గుడ్. ఊరికి అట్లా వెళ్దాం రా సైడ్. చెప్పులు ఇక్కడ చెప్పులు ఉన్నాయి. అబ్బో అసలు నాకు లైక్ చాలా బ్లిస్టర్స్ వచ్చేసాయి. చిన్నప్పుడు విజయవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఉండేది, అలా ఉంది ఎగ్జిబిషన్. ఇంకా బాగుంది, కాకపోతే ఆ మెమరీస్ గుర్తొచ్చాయి నాకు. నేను మా అమ్మని అది కొని ఇది కొని అని అడిగేదాన్ని. గైస్ నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తే మా అమ్మని ఏది అడిగేదాన్ని కాదు, ఎక్సెప్ట్ ఫర్ కాటన్ క్యాండీ అండ్ గన్తో ఆడేది ఒకటి ఉంటుంది కదా, అది తప్ప ఇంకేం అడిగేదాన్ని. మెల్లగా వేయాలి, అట్లా వేయకూడదు మమ్ము. నేను వేస్తా చూడు ఎట్లా వేయాలో ఇప్పుడు మా వెల్ ట్రైన్డ్ అశ్విని నాయుడు గారు చెప్పబోతున్నారు. అక్కడ నుండి ఎందుకు వేస్తున్నా, వెనకాల నుండి వేయాలి. అయితే నేను వేస్తా. అట్లా వేయకూడదు, మంచిగా వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఏమేస్తున్నారా నాయన? నొక్కు ట్రిగర్.
అట్లా చూడు. కొట్టే తగిలిందా? మా అమ్మ డన్ 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 అని కొడుతుంది. అసలు పట్టుకోవడం లేదే. Guys, I really want to try the giant wheel. నేను ఎప్పుడు ట్రై చేయాలి బికాస్ ఐఎమ్ వెరీ 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 స్కేర్డ్ ఆఫ్ హైట్స్. అంటే నాకు హైట్ అంటే లైక్ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ హైట్. స్టమక్లో ఆ ఫీలింగ్ వస్తుంది కదా, లైక్ తిప్పేసినట్టు. దట్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ దాట్. సో అందుకే నేను జైంట్ వీల్ ఆర్ బిగ్ రైడ్స్ ఎప్పుడు ట్రై చేయను. ఒక రైడ్ ఉంటుంది పైకి తీసుకుని వెళ్ళి ఇట్ విల్ డ్రాప్ ఫ్రమ్ దేర్. అది ఒకసారి నా అంతా ట్రై చేసా. సెకండ్ టైం మళ్ళీ ట్రై చేసా. పొట్టలో అది ఒక ఫీలింగ్ అయితే అది దానివల్లే నేను హైట్స్ ఎక్కాను. నాకు యాక్చువల్గా రైడ్స్ అంటే ఫుల్ పిచ్చి ఇష్టం ఉండేది. నాన్నని కూడా బలవంతం చేసి ఎక్కించేదాన్ని, తిట్టేవాడు అయినా కూడా ఎక్కించేదాన్ని. దే యూజ్డ్ టు బి అ డ్రాగన్ థింగ్, ఇలా 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 వెళ్ళేది. కాకపోతే కొన్ని ఇయర్స్ నుంచి వర్టిగో స్టార్ట్ అయింది. హైట్ చూస్తే కళ్ళు తిరిగిపోతే. సో దానివల్ల నేను ఇప్పుడు రైడ్స్ ఏమి చేయట్లేదు. బట్ ఇక్కడ సూపర్ రైడ్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీస్, ఎనీవన్. Wish you much. అండ్ గైజ్ ఎంటర్ అవ్వగానే నాకు ఈ రైడ్ చాలా ఇష్టం. ఇట్స్ బేసికలీ కాల్డ్ కప్స్ అని ఏదో అంటాను నేనైతే. మీకు తెలిసి ఉంటే వాట్స్ ఇట్స్ రియల్ నేమ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు కప్స్ అయితే చాలా ఇష్టం అనమాట. బట్ ఐఎమ్ ఆల్సో స్కేర్డ్, అంతే భయం నాకు. ఎందుకంటే డ్ర తిప్పేస్తుంది. అమ్మ నేను ఎక్కినప్పుడు చిన్నప్పుడు ఐ యూస్ టు బి సూపర్ స్కేర్డ్ అనమాట. నాకు ఎగ్జిబిషన్కి వస్తే ఫుల్ కోర్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి అన్నీ. అండ్ దే యూస్ టు బి అ డ్రాగన్ థింగ్, ఇలా ట్రైన్ లాగా వెళ్ళేది. అది కూడా స్పీడ్గానే వెళ్ళేది. బట్ ఇట్ వాస్ యూస్ టు బి మై సూపర్ ఫేవరెట్. అదైతే నాకు చాలా ఇష్టం. అండ్ ఇది కూడా నాకు నా దగ్గర వీడియోస్ ఉంటే చిన్నప్పుడు ఐ యాడ్ ఇన్ దిస్ క్లిప్ అనమాట. నాట్ ఇన్ దిస్ క్లిప్ ఆర్ నెక్స్ట్ వీడియో ఆర్ సమ్ అదర్ వీడియో ఐ యాడ్. నాకైతే ఫుల్ ఎగ్జిబిషన్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ వస్తుంది. మీరు మీ ఫ్యామిలీతో పక్కా వచ్చి విజిట్ చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి. దే ఆర్ సూపర్ గుడ్, సూపర్ క్లీన్ అండ్ ఆల్. నాకైతే క్రేజీ నచ్చింది. అండ్ ఇక్కడ పిట్ బాల్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, జ్యువెలరీస్కి, డ్రెస్సెస్కి, బెడ్షీట్స్, డిఫరెంట్స్ ఉన్నాయి. మీరు మీ ఫ్యామిలీతో వస్తే అట్లీస్ట్ మీరు ఒక 3 hours అయితే పక్కా టైం స్పెండ్ అయితే చేస్తారు. అండ్ చిన్నపిల్లలు క్యూట్ కుటీస్కి అయితే చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. బికాజ్ వాళ్ళకి రైడ్స్ అవన్నీ భయం ఉంటుంది కాబట్టి మీకు మంచి మెమరీస్ అయితే కలెక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇది కెమెరాతో మనకి సర్కిల్గా ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది. ఐ రియలీ డోంట్ నో ఇట్స్ నేమ్. ఇది కూడా ఉంది అనమాట. ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్. ఆ రైడ్ ఎంజాయ్ చేయడమేమో కానీ కెమెరాకి హాయ్ చెప్పడమే సరిపోయింది. చిన్నప్పటి నుండి గైస్ కెమెరా ఈజ్ ఎవ్రీథింగ్ టు మై మమ్. ఎవ్రీథింగ్ షుడ్ రికార్డ్. చిన్నప్పటి నుంచి అంతే కెమెరాలో క్యాప్చరే. అప్పుడు ఫోన్లు లేవు కదా, ఫోన్లు ఉన్నా అంత ఐడియా లేదు కదా. సో యూస్ టు హ్యావ్ కెమెరాస్, డిఫరెంట్ వెరైటీ కెమెరాస్. స్టార్టింగ్ అంతా కెమెరాస్, తర్వాత ఫోన్, మళ్ళీ ఏదో వచ్చినట్టు హ్యాండ్ క్యామ్స్, సోనీ ఎరిక్సన్, కెనాన్, నికాన్ అన్నీ వాడేసాం మేము. పెద్ద కెమెరా వీడియోగ్రాఫర్, డైరెక్టర్ బోల్తే. గైజ్ ఇక్కడ క్రేజీ రైడ్స్ ఉన్నాయి. నేనైతే మార్నింగ్ నుండి తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో ఐ డోంట్ ట్రై ఎనీ ఆఫ్ దెమ్. బట్ దే ఆర్ సో టెంప్టింగ్ టు ట్రై. నాకు అన్ని స్వీట్ కోర్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. బికాజ్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్ ఐ యూస్ టు కమ్ అండ్ ఐ ట్రైడ్ అవుట్ ఎవ్రీథింగ్. బేసిక్గా హైట్ ఉండేవి ట్రై చేసేదాన్ని కాదు, కాబట్టి చిన్న ఐ యూస్ టు ట్రై. సో యా, అండ్ బేసికలీ ఫుడ్ ఇస్ మై ఫేవరెట్. సో మీరు కూడా వచ్చి ఎంజాయ్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ యర్ ఫ్రెండ్స్.